హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఇష్టమైన ఎంతో ఆరోగ్యకరమైన అల్లం బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం బయట దొరికే బిస్కెట్ల కంటే ఇంట్లోనే ఎంతో రుచిగా క్రిస్పీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో చలికాలంలో ఈ అల్లం ఫ్లేవర్తో ఉన్న బిస్కెట్లు తింటే ఆ మజానే వేరండి. కోల్డ్కి కాఫీకి ఈ అల్లం బిస్కెట్లు చాలా మంచిది కాబట్టి మనం స్నాక్స్ ఐటమ్స్గా కూడా మనం స్కూల్కి పెట్టచ్చు అనమాట ఈ అల్లం బిస్కెట్లు. సో ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాల్లో ఒక కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఇంకొక కప్పు నేను మైదా పిండి తీసుకున్నాను. ఎవరిష్టం కొద్దీ తీసుకోవచ్చండి. 2 మైదా పిండి అయినా తీసుకోవచ్చు 2 కప్పులు, లేదంటే 2 కలిపి గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. 2 బౌల్ల గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను. ఈ పిండిని కలపడానికి మనకి పాలు కావాలి కాబట్టి 1 కప్పు పాలు తీసుకున్నాను. తర్వాత షుగర్ పౌడర్ అండి, చక్కెర పౌడర్ నేను 1 కప్పు తీసుకున్నాను. అల్లం మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లోకి అల్లం కాబట్టి అల్లం తీసుకున్నాను. అల్లము యాక్చువల్లీ ఈ 2 బౌల్స్కి 2 బౌల్స్ పిండికి 2 టేబుల్ స్పూన్ అల్లం అయితే సరిపోద్ది. సో దీంట్లో ఎంత పేస్ట్ వస్తుందో అంత తీసుకొని 2 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకొని మిగతాని పక్కన పెట్టేస్తాను. నేనైతే బట్టర్ వేసుకోవాలండి. బట్టర్ అన్నా వేసుకోవచ్చు, లేదు అంటే నెయ్యి అన్నా వేసుకోవచ్చు. సో నేనైతే నెయ్యి తీసుకున్నాను. నెయ్యి 1/2 కప్ తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క పౌడరు నేను 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా ఫ్లేవర్ కోసం వేస్తే సరిపోతుంది అనమాట. దీనికి కొద్దిగా సాల్ట్, అంతేనండి. ఈ అల్లము పైన తొక్కునంతా తీసేసి మనం పేస్ట్ చేసేసుకుందాము. సో చూడండి ఇలా అయింది. అల్లం ముక్కల్ని ఇలా తీసుకొని నేను ఈ మిక్సీలో వేసేసుకుంటాను. మరి కొద్దిగా అయితే మిక్సీలో నలగదు కాబట్టి, పేస్ట్ అవ్వదు కాబట్టి, సో ఈ అల్లం ముక్కల్ని వేసుకొని నేను పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్ చేశానండి. ఇదిగో చూడండి ఇలా వచ్చిందనమాట అల్లం పేస్ట్ మనకి. సో ఈ అల్లం పేస్ట్లో మనకి 2 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకుంటే సరిపోద్ది. ఇది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ అల్లం బిస్కెట్లకి మనకి పచ్చి అల్లమే కావాలన్నమాట. ఎండిపోయిన అల్లము తీసుకొని పేస్ట్ చేసుకుంటే బాగుండదు, టేస్ట్ బాగుండదు బిస్కెట్స్. పచ్చి అల్లం ఉంటేనే ఆ స్మెల్ ఆ టేస్ట్ అంతా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగో 2 టేబుల్ స్పూను అల్లం తీసుకున్నాను. ఈ హాఫ్ బౌల్ నెయ్యి తీసుకున్నాను కదా, ఇది ఫస్ట్ దీంట్లో వేసేసుకొని ఈ షుగర్ పౌడర్ని మనము నెమ్మదిగా దీంట్లో వేసుకొని మనము దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఫ్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఒకే యాంగిల్లో మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పి మళ్ళీ ఇటు సైడ్ తిప్పి రివర్స్ యాంగిల్లో తిప్పకూడదు. ఏదైనా ఒకే డైరెక్షన్లోనే మనము ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. మనకి క్రిస్పీగా వస్తుంది, బాగా గుల్లగా వస్తుంది అనమాట. ఇది ఎంత ఫ్లఫీగా ఉంటే అంత బాగా వస్తుంది అనమాట. సో మనకి ఫ్లఫీగా వచ్చేసింది అనేసి ఇప్పుడు చూస్తేనే అర్థమైపోద్ది మనకి. చూసారా టెక్స్చర్, చూసారా ఈ టెక్స్చర్? కేకుల పైన అంతా వేస్తారు కదండి మనకి క్రీము, అదే అనమాట. కేక్ పైన క్రీమ్ అంతా వైట్ క్రీమ్ అప్లై చేస్తారు కదా, అదే అనమాట ఇది. ఇదిగో అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూను, దీన్ని వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే బెటర్ అనమాట మనం. సో దీన్ని కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి, ఒకే డైరెక్షన్లో వేసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఇలా కలపడంలోనే ఉంది ప్రాసెస్ అంతా మనం బిస్కెట్లకి. ఇప్పుడైతే మనకి అంతా కలిసిపోయింది అల్లం పేస్ట్. సో దీంట్లో వచ్చి మనము ఏం వేసుకుంటామంటే ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్నాం కదా మైదా పిండి. ఈ మైదా పిండి నేను 1 కప్పు తీసుకున్నాను కదా, దాన్ని వేసుకుంటున్నాను. అలాగే ఈ గోధుమ పిండి కూడా మనం వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనము. ఇది బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే మనం ఈ సినానిమ్ పౌడరు, ఈ దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నాం కదండి, ఈ పౌడర్ను కూడా మనం లైట్గా వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేసుకోకూడదు, అంటే ఫ్లేవర్ కోసం అన్నమాట.
దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. మనం తీసుకున్నాం కదా, జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. దీంట్లోనే మనము ఈ బేకింగ్ పౌడర్ తీసుకున్నాం కదండి, ఈ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకొని గట్టిగా హార్డ్గా పిసికేసేకూడదు ఈ పిండిని అంతా మనము. సో దీన్ని ఉంది కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా అనేసి చాలామంది ఇలా గట్టిగా ఈ పిండిని ఇలా గట్టిగా పిసికేస్తారు. అలా పిసకూడదు అనమాట, సాఫ్ట్గా కలుపుకోవాలి మనం. కావాలి అనేసానంటే మనము దీంట్లో పాలు తీసుకున్నాం కదండి, పాలు మనం కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ లేదంటే దీనికి కావాల్సినంత మనం పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో అయితే నేను ఈ పాలు కొద్దిగా వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోవాలి. మనం కన్సిస్టెన్సీ మనకి ఎలాగ రావాలో అలాగ చూసుకొని వేసుకుంటే సరిపోద్ది అనమాట. అలా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి, మరి అలా అనేసి జారిగా వేసేసుకోకూడదు. సో దీన్ని ఇలాగా మనం ఇలా కలుపుకోవాలన్నమాట. పిండిని ఎక్కువ గట్టిగా వత్తేయకూడదు, ఇలాగ మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేవాళ్ళనమాట. సో మనము ఈ ముద్దలాగా పెట్టుకొని మనము ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. దీన్ని 10 మినిట్స్ పక్కన పెట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీన్ని అయితే మనం ఇలా ప్లేట్ నుంచి ఒక 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పిండిని మనం ఇలా ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టాం కదండి, ఇవి చిన్న బాల్స్ లెక్క చేసుకొని చిన్న నిమ్మకాయ అంత సైజులో చేసుకొని మనం రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా చేసుకొని బిస్కెట్ల షేప్లో మనం చేసుకోవాలి. ఎవరికి కావాల్సిన షేప్లో వాళ్ళు చేసుకోవచ్చు. నేను ఇలా నొక్కుతున్నాను. ఇలా నొక్కి ఇలా బిస్కెట్ల షేప్లో చేస్తున్నాను అనమాట. ఇలా బిస్కెట్ల ఇలా నొక్కి పెట్టి మనం ఇలా బిస్కెట్ షేప్లో మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇలాగా మనం కుకీస్ చేసుకున్నాం అనమాట. అల్లం బిస్కెట్ చేసుకొని దీన్ని అవెన్లో పెట్టేస్తాము. ఇవ్వండి, దీంట్లో అవెన్లో పెట్టేస్తున్నాను. అవెన్లో పెట్టేసి